హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కూడా షాప్లో వీడియోనే అన్నమాట. ఇంకా ఈ మధ్య కొంచెం పర్లేదు, షాప్లో బాగానే షూట్ చేసుకుంటున్నా కదా. అదేందో పని ఎక్కువ ఉన్నప్పుడే బాగా షూట్ చేసుకుంటున్నా. ఇంకా పని తక్కువ ఉన్నప్పుడు చేసుకోనా అంటే చేసుకుంటాను. కానీ ఎందుకంటే ఈ మధ్య మరీ ఆ పని హడావిడిలో అస్సలు షూట్ చేసుకోనీకనే కాకుంటుంది. వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరట్లేదు. ఓన్లీ రీల్సే పెడుతున్నా కదా. వీడియోలు అప్లోడ్ చేద్దామంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి, వీడియో షూట్ చేసుకోవాలి. సో అందుకోసం ఇంకా సరే ఏదైతే అది అవుతుంది అనేసి ఫోన్ అట్ట పెట్టేసి నా పని నేను చూసుకుంటున్నాను అనమాట. ట్రైపాడ్లో ఫోన్ పెట్టేస్తున్నా, నా పని నేను చూసుకుంటున్నా. ఇంకా ఇక్కడనేమో చీరలకు ఫాల్స్లో అవి తీస్తున్నా. ఎట్లుంటుందంటే ఒక బ్లౌజ్ రెడీ చేయాలి అంటే చీరలో బ్లౌజ్ ఎట్లుంది, అసలు బ్లౌజ్ ఎక్కడ ఉంటుంది మెయిన్ అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినాను. అంటే పొరపాటు కాదు, ఖచ్చితంగా చూసుకోకుంటే పొరపాటు అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అందుకోసం ఖచ్చితంగా బ్లౌజ్ ఏ పక్క వస్తుంది ఏంటి, మనం ఏదో పరధ్యాసలో ఉండేసి పళ్ళు చేసేసుకున్నామంటే ఇంక అంతే బిస్కెటే. సో అవన్నీ కూడా కేర్ఫుల్గా మనం చూసుకొని బ్లౌజ్ కట్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ అవుతుందా లేదో చూసుకోవాలి. తర్వాత లైనింగ్ ఎవరికి ఎంత లైనింగ్ పడుతుంది అనేది చూసుకోవాలి. వామ్మో చాలా ఉంటాయిలేండి. నాకైతే పెద్ద ఇవన్నీ కష్టమేం కాదు. ఎందుకంటే దగ్గర నేను ఈ ఫీల్డ్ అంటే టైలరింగ్ చేయబట్టి 20 years అవుతుంది. పర్ఫెక్ట్గా టైలరింగ్ అంటే 20 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో ఇంకా ఏదైనా పొరపాటైనా అటు ఇటు మిస్టేక్ అయినా దాన్ని ఎలాగోలాగా నేను సరి చేసేకే ప్రయత్నిస్తానన్నమాట. ప్రయత్నించడం కాదు, ఖచ్చితంగా చేసి చూపిస్తానంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఏం జరిగినా నేను వాటిని మళ్ళీ ఏదో ఒక రూపకంగా కొత్తగా మోడల్గా మార్చే ప్రయత్నాలు అయితే చేస్తాను ఖచ్చితంగా. అంటే నేను చెయ్యను, ఇంకా వర్కర్స్ తెలియక చేస్తారు కదా. సో వాళ్ళది ఇంకా మనమే కవర్ చేసుకోవాలి కదా, తప్పదు. అట్లా చేస్తుంటాను అనమాట. ఇక్కడనేమో ఇంకా చీరలకు ఫాల్స్లు అవి తీస్తున్నాను. ఇంకోటి చీరలకు ఫాల్స్లు తీసేటప్పుడు ఎంత బేజారు వస్తుందో తెలుసా. అసలు అవి ఎంత పెద్దగా ఉంటాయో చీరలు, అవి ఫోల్డ్ చేయాలంటే ఎంత బేజారు అంటే అంత బేజారు వస్తుంటుంది. ఓసారి అన్నీ అదే అట్లా కుప్ప చేసి పెట్టేస్తాను. ఓపిక ఉండదు, కానీ కస్టమర్స్ చూస్తే ఫీల్ అవుతారు కదా. మళ్ళీ లేచి మళ్ళీ ఓపిక వేసుకొని ఇంకా మడత పెడతాను అనమాట. ఇప్పుడు వాటన్నిటికీ ఫాల్స్ వేయాలి. పండగ ముందర రంజాన్ ముందు వీడియో అనుకుంటా ఇది. అసలు వీడియో తీస్తున్నానే కానీ పెట్టేకి కుదరట్లేదు. ఇప్పుడు ఎట్టాగొట్టా ఇంకా టైం కేటాయించుకొని నైట్ టైం కూర్చొని మరి వాయిస్ ఓవర్ ఇచ్చి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంటికి వచ్చిన నుంచి ఇంట్లో పని ఉంటుంది కదా. ఇంకా ఫోన్ పట్టుకోవాలా, ప్రశాంతంగా కూర్చుంటేనే కదా ఇవన్నీ అయ్యేది. అందుకోసం ఇంకా ఏదైతే అది అవుతుంది అనేసి కూర్చొని ఇంకా భోంచేసిన తర్వాత డిన్నర్ అయిన వెంటనే కూర్చొని ఇట్లా చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడేమో ఫాల్స్లకి అన్నీ చేసుకున్నా. ఆ రోజు షాపింగ్ ఏమో చేసి వచ్చినాను. థ్రెడ్స్ అయిపోయినాయి కొన్ని, ఇంకా కొన్ని కలర్స్ మెయిన్ ఏమేమి కావాలనేది కలర్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇదేమో పైపింగ్ థ్రెడ్, ఉక్సుల బాక్సు, ఆయిల్ ప్యాకెట్. ఇంకా వెళ్ళినానంటే ఒకటి కాదు, ఎక్స్ట్రా అయినా కానీ తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా. పైపింగ్ థ్రెడ్స్ అయితే స్టాక్ ఉండాలి మనకు ఎప్పుడు. అసలు చాలా ఉంటాయి పైపింగ్ బ్లౌజులు. సో అవైతే నేను స్టాక్ పెట్టుకుంటాను. తర్వాత ఆయిల్ కూడా ఉండాలి కదా మిషన్కి, ఖచ్చితంగా అది కూడా స్టాక్ ఉంటుంది ఎప్పుడు. ఒక బాటిల్ సగం ఉండగానే మళ్ళీ నేను ఇంకో బాటిల్, 1/2 liter బాటిల్ అట్లా తెచ్చుకుంటూ ఉంటాను. బయటికి వెళ్ళానంటే ఒకదానికి పోతే 4 తెస్తానులేండి. ఇంకా ఆయిల్ కూడా నిండు బాటిల్ కాదు, అది సగం బాటిల్ ఉన్నది పోసుకుంటున్నాను. అసలు ఈ మధ్య జడ వేసుకోవాలంటే చిరాకు వస్తుందబ్బా నాకైతే. ఉండే చిన్న జుట్టు అయినా కానీ ఏమవుతుందంటే సమ్మర్ కదా, బాగా ఉడక అనిపిస్తుంది. కూలర్ వేసుకుంటున్నాను అయినా కానీ ఇంకా బాగా ఉడక పెడుతుంటే ఇంకా అసలు జడ వేసుకునేది లేదు. అట్ట కొప్పు కట్టి ఫ్లక్కర్ పెట్టేసి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు. ఇంకా జడ వేసిందే లేదులే, వేసుకోలేకుంటున్నాను అసలు. కొప్పు కట్టుకుంటే చాలు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. హాయిగా చిరాకు ఉంటుంది ఆ జడ వదులుకుంటే. సమ్మర్ కదా ఇంకా అంతే, ఇట్లే ఉంటుంది. ఇక్కడ ఫాల్స్లు అన్నీ తీసేసి ఇంకా లైనింగ్లు కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. చీరలు ఫాల్స్లు అయిన వెంటనే
ఇంకా లైనింగ్లో కటింగ్ కూడా చేసుకోవాలా. ఇంకా లైనింగ్ చెప్పినా కదా ఇంతకుముందు, లైనింగ్ వచ్చేసి కిందగిన ఆరేసినామంటే మనం నీట్గా అసలు ఐరన్ చేసినట్లు అయిపోతుంది. కటింగ్ ఎంత ఈజీగా ఉంటుంది అంటే అంత ఈజీగా ఉంటుంది. ఇంకోటి కటింగ్ వీడియో పెడదాం అనుకుంటున్నా, కావట్లేదు. చూడండి, షాప్ ముందు ట్రాఫిక్ ఆగిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అదే చూపిస్తున్నాను నేను. వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇట్లే ఉంటుంది అనమాట ఒక్కొక్క టైంలో. ఒక్కోసారి అసలు ఎంత ఖాళీగా ఉంటుందంటే రోడ్డు అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమో ఫుల్ చిరాకు అనిపిస్తుంది ఆ సౌండ్లను వింటుంటే. హార్న్ ఇస్తూ ఉంటారు కదా, ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఉంది ట్రాఫిక్. అయితే పండగ ముందు కదా, ఉగాది రంజాన్ రెండు ఒకేసారి వచ్చేసరికి ఇంకా ఫుల్ ట్రాఫిక్. ఇంకా స్టార్ట్ చేసినాను ఫాల్స్లో వేయడం. ఇంకా నాకు ఒక చీర ఫాల్స్ వచ్చేసి మినిమం 15 మినిట్స్లో చీర అయిపోతుంది ఖచ్చితంగా. ఈ మిషన్ ఏంటంటే ఉషా జెనోమో. అసలు థ్రెడ్ తెగే ప్రసక్తే ఉండదు. ఒక్కసారి బాబిన్కి దారం ఎక్కించుకున్నామంటే ఒక చీర కంప్లీట్గా అయిపోతుంది. మనం మళ్ళీ మళ్ళీ దారం ఎక్కించుకోవాలా, చేయాలా, ఈ రిస్క్ కూడా ఉండదు అనమాట. అట్లా ఉంటుంది, బాగుంటుంది. నీట్ ఫినిషింగ్ ఫాల్స్లకు మాత్రం చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఇది. ఇంకా ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మరి మంచి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. ఇట్లనే కొత్తగా ఆలోచించి చేస్తాను. ఎందుకంటే షాప్లో రోజుకు ఒక ఇది ఉంటుంది, నాకు షూట్ చేసుకోవడం టైం ఉండదు అంతేగాని ఇంకా రోజుకు ఒక కొత్తగా చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ వర్కులు కొత్తగానే ఉంటాయి కదా, అందుకోసం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.